రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అన్నారు. తెల్లాపూర్ విలేజ్ గదర్ సర్కిల్ ప్రాంగణంలో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ ను ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, ఏసీపీ గంగాధర్, సీనియర్ నాయకులు బద్దం కొండలరెడ్డి, పద్మారావు, ఐలేష్ యాదవ్, రమేష్ యాదవ్ పలువురు నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పోటీలను క్రీడాకారులు వేదికగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ ప్లేయర్స్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షుడు సోదరుడు మణికంఠ గారు మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా సత్తయ్య గారు వారి తనయుడు భరత్ గారు చక్కటి ఉద్దేశంతో ఈ క్రీడా ప్రాంగణాన్ని మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మీ తరఫున నా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే రకంగా అంబేద్కర్ గారు సూచించినట్టు విద్య ఉంటేనే దేశానికి ప్రగతి. కాబట్టి ఆ విద్య గురించి ఎడ్యుకేషనల్ సొసైటీ పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఈ సొసైటీ సభ్యులందరికీ, చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి మరియు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు స్టేట్ స్పోర్ట్స్ మీట్ పెట్టి మరి వాలీబాల్ అండ్ కబడ్డీ స్పోర్ట్స్ మీట్ పెట్టి చక్కగా ఇంత పెద్ద ఎత్తున మరి ప్లేయర్స్ అందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర స్థాయి నుంచి విచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఇంతకుముందు పెద్దలు గంగాధర్ గారు చెప్పినట్టుగా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని అందరూ కూడా గెలుపొందాలని కాంక్షిస్తూ, మరి గెలుపొందిన వారు గురించి ఇంతకుముందే ఏసీపీ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే మీరందరూ కూడా ఉండాలి, అందరూ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులకు ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించే విధంగా ఏదైతే సొసైటీని ఏర్పాటు చేసి సత్తయ్య గారు చేస్తూ ఉందో చాలా చాలా బాగుంది. ఇదే రకంగా ముందు పోవాలని చెప్పి నేను కాంక్షిస్తూ, నేను కూడా ఈ నా ఏరియాలో రాజీవ్ గురుకుల పని నిరుపేద కుటుంబాలు నివసించేటువంటి కుటుంబాలు ఉంటాయి. అక్కడ